చాలా వెయిట్ ఎక్కువ ఉండేది. దాని తర్వాత ఏంటంటే కాళ్ళు మొత్తం నీరు గారి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇంకా లేవకుండా జస్ట్ అట్లే కూర్చొని జరుపుకుంటూ వెళ్ళేది. అంత ప్రాబ్లమ్స్ అనేది ఉండే. అలాగే కొవ్వుగడ్డలు ఉండే. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి మన సప్లిమెంట్స్ వాడేయడం జరిగింది ఎస్టీజీలో. ఆ సప్లిమెంట్స్ వాడుకున్నాక ఎట్లా ఉందో ఆ మేడాన్ని అడుగుదాం. మేడం, మీ పేరు? లక్ష్మి. మేడం, వెస్టేజ్ మీకు పరిచయం కాకముందు మీకు ఎట్లున్నది? మీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లం ఇంకా చెడు ఉన్నది సార్. ఓకే. చెడు ఉంటే ఇంకా చెడు నుంచి లేవనికి చేత కాదు, జరిగినకి చేత కాదు, గడ్డ ఎక్కినికి చేత కాదు. ఇప్పుడు ఇంకన్నీ ఇంక పొడాకులు 6 నెలలు వాడుకున్నాక ఎంత మంచిగా ఉన్నాక నూనె టీ పొడి ఇంకా నూనె వాడుకున్నాక సబ్బు వాడుకున్నాక పేస్ట్ వాడుకున్నాక నెత్తికి బేబీ అనేది ఆ బేబీ కూడా జర కంట్రోల్ కూడా అయింది మంచిగా. ఇప్పుడు హెల్త్కి అయితే నాకు మంచిగా ఉంది. ప్రాబ్లం కూడా మంచిగా ముందు దారి చేస్తే ఇప్పుడు ఇల్లుకు కట్టుకున్నా, ఇల్లుకు నడుస్తున్నా, అక్కడిక్కడ నీళ్ళు కొడుతున్నా, ఆ పని చేసుకుంటాం. ఒకప్పుడు లేవలేకుండా పని చేసుకుంటాం. అప్పుడు లేచి పని చేయటమంటే అబ్బా నాయనా అని లేకుండా సరే అని కూర్చోయేది. ఎవరైనా తెచ్చి పెడతారు అన్నట్టు ఎదురు చూసేది. ఇప్పుడు ఎదురు చూడకుండా నా వంట నేను చేసుకుంటాను, నాకు నేను చూసుకుంటాను సార్. ఇప్పుడైతే హెల్త్కి మంచిగా ఉంది. ఈ స్టేజ్ వాడుకున్నా అంటే మీకు ఏమేమి తగ్గినాయి మేడం? ఇంకా ప్రాబ్లమ్స్ కొన్ని నాకు కాళ్ళు వాకులు ఉన్నాయి, వాకులు తగ్గినాయి, మూత్రం కూడా సాగు వస్తుంది సార్. ఇంకా మళ్ళీ ఇంకా నాకు కాళ్ళు నడవనికి లేకుంటే ఇంకా మోకాళ్ళ నొప్పి ఉండే, మోకాళ్ళ నొప్పి ఉన్నది జర తగ్గుద్ది, నడవ నొప్పి ఉన్నది జర తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకా సార్ నాకు హెల్త్కు మళ్ళీ ఇంకా ఈ పక్కకు ఆ పక్క జబ్బా బాగా నొప్పులైనాయి సార్. సూదులు గడ్డలు కూడా మానినాయి సార్. సూదులు అంటే చెప్పకుండా సూదులు ఎట్లా అంటే గడ్డలు ఉంటే మొత్తం ఈ టాబ్లెట్ వాడినాకనే నా గడ్డలు కూడా మంచిగా తగ్గినాయి. తగ్గినాక ఎస్టేజ్లో ఇంకా నాకు మంచిగా అయిందని నేను వచ్చి పొడాకులు వచ్చి తీసుకుపోతున్నా, వస్తున్నా, మంచిగా ఉంది సార్. ఫస్ట్ ఎవరు తెచ్చిచ్చారు? ఓకే, థ్యాంక్ యూ మేడం. చూడండి, స్టార్టింగ్లో వచ్చి చెప్పినప్పుడు మేడం బయట ఎక్కడెక్కడో వాడుకొని మమ్మల్ని అస్సలు నమ్మలేదు. మా ఇంటికి ఎందుకు వచ్చారు అన్నట్టుగా చూసింది. కానీ ఏదో తర్వాత తిట్టుకునేదంట. తర్వాత మాత్రం నమ్మి మన ప్రొడక్ట్స్ వాడింది. ఫుడ్ ప్యాచ్ ఇవ్వడం వల్ల ఆ నీరు అనేది మొత్తం తగ్గిపోయింది. దాంతోపాటు కొన్ని కొవ్వుగడ్డలు ఉండే. మనం ఇచ్చిన సప్లిమెంట్స్ వల్ల ఏమైందంటే రెస్పోకే ఇవ్వడం వల్ల ఆయాసం తగ్గిపోయింది, అస్తమా. అట్లాగే నోని గ్యానోడర్మా ఆ ఫుడ్ ప్యాచ్ వల్ల, ఫ్లాక్స్ ఆయిల్ వల్ల కొవ్వుగడ్డలు అనేవి తగ్గినాయి. తర్వాత వెయిట్ లాస్ శక్తిగా వాడుతుంది, దాని ద్వారా వెయిట్ లాస్ అయింది. ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ తగ్గించుకొని నడవలేని స్థితిలో నుంచి ఇప్పుడు అక్కడ ఒకసారి చూపించాను మేడం వాళ్ళ ఇల్లు. చూడండి లీడర్స్, ఈ ఇల్లు మేడమే తన సొంతంగా కట్టుకుంటుంది. తర్వాత ఏంటంటే ఎవరు లేకున్నా కానీ తనే నీళ్ళు పట్టుకోవడం అంతా చేసుకుంటుంది. అంటే ఒకసారి లేవలేని పరిస్థితి నుంచి ఎక్కడి వరకు మారిందో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.